హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన చోఖేర్ బాలిని ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథా సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకొని రెండో భాగంలోకి ప్రవేశిద్దాం. లక్ష్మి ఏకైక కుమారుడు కుంజ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు తల్లి చేత అతి గారాబంగా పెంచబడతాడు. ఇంట్లో అతని మాటంటే మాటే. మొదట్లో కుంజకు మాయ అనే పిల్లతో వివాహం నిశ్చయమవుతుంది. కానీ కుంజ ఆఖరి నిమిషంలో కాదనటం వల్ల ఆ పెళ్లి తప్పిపోతుంది. మాయకు వేరొకరితో వివాహమై ఆ తర్వాత ఆమె కొద్ది కాలానికే వితంతు అవుతుంది. తాను వివాహం చేసుకుంటే వచ్చే కోడలి కారణంగా తల్లి మనస్తాపం చెందుతుందని భావించుకొని వివాహం వద్దే వద్దు అంటూ ఉంటాడు కుంజ. లక్ష్మి తోడికోడలు గౌరి. ఆమె వివేకవంతురాలు, నిదానస్తురాలు కూడా. గౌరి మాత్రం కుంజతో ఏ వయసుకు ఆ ముచ్చట జరగాలి, వివాహం వద్దు అని దానికి తల్లి కారణమని చెప్పటం ఇదంతా హాస్యాస్పదం అనేస్తుంది కుంజతో. కుంజ స్నేహితుడు విహారీ. అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ ఉండరు. అతడు కుంజను అన్నా అని, లక్ష్మిని అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. గౌరిని ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటాడు. కుంజ, బిహారీ ఇద్దరూ కాలేజీలో డాక్టర్ చదువుతూ ఉంటారు. కుంజ బిహారీ కోసం గౌరీ బంధువైన అనాథ బాలిక కరుణను పెళ్లిచూపులు చూడటానికి విహారితో పాటు తాను కూడా వెళ్తాడు. ఆ బాలిక ఆ యువకులిద్దరి మనసుల్ని ఆకర్షిస్తుంది. విహారీ కోసం పెళ్లి చూపులు చూసిన ఆ బాలిక తనకే కావాలని మొండి పట్టుపడతాడు కుంజ. తల్లి లక్ష్మి తనకు ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక విహారికి నచ్చచెప్పమని గౌరిని ఆశ్రయిస్తుంది. గౌరీ బిహారీకి నచ్చచెప్పి కరుణను కుంజకే ఇచ్చేలా నిర్ణయించేలా చేస్తుంది. కానీ విహారీ చిన్నబుచ్చుకున్నాడని, తన మనస్సు చంపుకున్నాడని గౌరీ అర్థం చేసుకుంటుంది. చిట్టచివరికి కుంజ ఔద్ధత్యానికి లొంగి అందరూ కుంజ కరుణల వివాహానికి సమ్మతిస్తారు. వివాహం జరిగిపోతుంది. వివాహం అయిన తర్వాత కుంజ నూతన వధువు పట్ల అలవికాని మోహంతో సంయమనాన్ని కోల్పోతాడు. నూతన వధువుకు పనులేమీ నేర్పనివ్వకుండా తల్లి ఆజ్ఞకు అభీష్టానికి వ్యతిరేకంగా కరుణకు చదువు నేర్పుతున్నానన్న వంక పెట్టి ఆమెను అదే పనిగా తన సమక్షంలోనే ఉంచుకుంటూ ఉంటాడు. తరువాత రెండవ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. కొద్ది రోజుల పాటు నీరు లభించకపోవటం వలన ఎండిపోయిన పంట పొలాలు మరలా నీరు లభ్యం కావటంతో చిగిర్చి నవనవలాడుతూ కనిపిస్తాయి. కరుణ విషయంలోనూ ఇదే జరిగింది. రక్త సంబంధమున్న చోట ఆమెనెవ్వరూ ఆదరించలేదు. ఈ రోజున పరాయి ఇంట్లో ఆశించని సన్నిహితత్వం, అనుకోని అధికారం లభ్యమైనాయి ఆమెకు. అతి నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా పెంచబడిన అనాథ బాలిక శిరస్సు మీద తన స్వహస్తాలతో అదృష్ట మకుటాన్ని ఆమె భర్త ధరింపజేశాడు. ఈ పరిస్థితుల్లో గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమించడంలో ఆమె ఆలస్యం చేయలేదు. నవవివాహిత తన సిగ్గును భయాన్ని త్యజించి నిజమైన గృహిణిగా తయారైనది. తన భర్త పాదాల వద్ద ఎటువంటి సంకోచం లేకుండా తన స్థానాన్ని స్థిరపరుచుకున్నది. ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మి కొత్తగా ఈ ఇంట్లో పాదం మోపిన తన కోడలు ఈ విధంగా అతి నిర్భయంగా కూర్చుని ఉండటం చూసేటప్పటికీ ఆమెకు ఎక్కడలేని అసహ్యం, ఆశ్చర్యం రెండూ కలిగినాయి. గబగబా క్రిందకు దిగి వచ్చింది. తను ఉడికిపోయింది. గౌరిని కూడా ఉడికించాలనే ఉద్దేశంతో ఆమె గది వద్దకు వెళ్ళింది. ఏమమ్మా, కొంచెం పైకెళ్ళి మీ రాణిగారు నేర్చుకుని వచ్చిన గొప్ప విషయాలను కొంచెం పరికించిరా. ఈ రోజున కుటుంబ పెద్దలు గనుక జీవించి ఉంటే అని విచారంగా అన్నది. అక్క, ఈ విషయం నాతో చెప్పటం ఎందుకు? ఆమె నీ కోడలు. నేర్పటానికైనా శిక్షించడానికైనా నీకు అధికారం ఉన్నది అని గౌరీ భీతి చెందిన హృదయంతో అన్నది. నా కోడలా? సలహాలు చెప్పటానికి నీ వంటి మనిషి ఉండగా నా మాట ఎందుకు వింటుంది అన్నది లక్ష్మి గద్దిస్తూ. అప్పుడు గౌరీ చప్పుడు చేసుకుంటూ మేడ మీదకు వెళ్ళింది. ఏమమ్మా, నన్ను నలుగురిలో నగుబాట్లు చేయటానికైనా ఇక్కడికి వచ్చింది నువ్వు? సిగ్గు ఎగ్గు ఉండాలి ఆడపిల్లకు.
సమయాసమయాలను పాటించాలి. వృద్ధురాలైన అత్త మీద ఇంటి భారమంతా మోపి నువ్విక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా? అందుకేనా నేను నీకు ఈ సంబంధం చేసింది? ఇలా రాసిపెట్టి ఉంది కాబోలు అని ఆమె కళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకున్నది. కరుణ లేచి నిల్చొని కొంగు చాటు చేసుకుని ఏడవసాగింది. పిన్ని, ఎందుకు అనవసరంగా కోడలి మీద విరుచుకుపడతావు? నేనే ఆమెను కిందకు వెళ్ళనివ్వకుండా ఆపి ఉంచాను అని కుంజ అన్నాడు. పెద్ద ఘనకార్యం చేశానని అనుకుంటున్నావేమో. అది ఎంత మాత్రం కాదు. తల్లిదండ్రులు లేని ఆడపిల్ల. మంచి చెడు ఏమిటో నేర్చుకునే అవకాశం లభించింది కాదు తల్లి లేకపోవటం వల్ల. మీ అమ్మ నేర్పుతూ ఉంటే నువ్వు కాదని ఇటువంటివి నేర్పుతున్నావు అన్నది గౌరీ. నేను ఈమె కోసం పలక, కాపీ పుస్తకం, మొదటి తరగతి పుస్తకం తెచ్చాను. ఈమెకు చదువు నేర్పి తీర్తాను. నలుగురు నవ్వినా నేను లక్ష్యం చెయ్యను అన్నాడు కుంజ. అంటే ఇహ పగలంతా ఎదురుగా కూర్చొని చదువు చెప్తూ ఉంటావన్నమాట. సాయంత్రం పూట 1-2 గంటలు ఈ పనికి వినియోగిస్తే సరిపోదా ఏమిటి అన్నది గౌరీ. పిన్ని, చదువు సంఖ్యలు నేర్చుకోవటం అంత తేలికైన పని కాదు. ఇందుకు చాలా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది కుంజ సమాధానం చెప్పాడు. గౌరీకి కోపం వచ్చింది. విసురుగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కరుణ కూడా అడుగు వేసుకుంటూ ఆమెను అనుసరించబోయింది. కానీ కుంజ 2 చేతులతో ఆమెను అటకాయిస్తూ దారిలో నిలబడ్డాడు. ఆమె సజల నయనాల వేడుకోలును కుంజ గమనించలేదు. వెళ్లకు, నేను నిద్రపోయాను. చాలా సమయం వ్యర్థంగా గడిచిపోయింది. పాఠం చెప్పి ఆ సమయం పూరిస్తాను అని అన్నాడు. కుంజ చదువు చెప్పటం విస్మరించి అమూల్యమైన సమయాన్ని నిజంగానే వ్యర్థపుర్చినట్లు పాఠకులు భావించవచ్చు. కానీ అలా ఏం కాదు. కానీ కుంజ చదువు చెప్పే ఈ పద్ధతిని ఏ స్కూలు ఇన్స్పెక్టర్ కూడా ఆమోదించజాలడని పాఠకులు గమనించ ప్రార్థన. కరుణకు తన భర్త పట్ల ఎంతో విశ్వాసం ఉన్నది. ఇప్పుడు చదువుకోవటం ఆమెకు అట్టే ఇష్టం లేదు. కానీ తన భర్త అభీష్టాన్ని, ఆదేశాన్ని నెరవేర్చే నిమిత్తం చదువుకోవటం తన కర్తవ్యంగా భావించింది. ఎంతో ప్రయత్నం మీద అశాంతితో నిండిన మనస్సును, అస్తవ్యస్తంగా ఉన్న అభిప్రాయాలను ఏకాగ్రం చేసి నేల మీద పరిచి ఉన్న పక్క మీద అతి గంభీరంగా కూర్చొని పాఠ్యపుస్తకం తెరిచి పాఠాలని వల్లెవేయటం సాగించింది. గదిలో మరొక వైపు చిన్న టేబుల్ ముందు పుస్తకాలు తెరుచుకుని మాస్టర్ గారు కుర్చీలో కూర్చుంటారు. మధ్య మధ్య వాలుచూపులు చూస్తూ తన విద్యార్థిని సక్రమంగా చదువుతున్నదో లేదోనని పరీక్షిస్తుంటాడు. తను చదువుతున్న డాక్టర్ కోర్సుకు సంబంధించిన పుస్తకాలను మూసివేసి చున్నీ అని కేకవేశాడు కుంజ. కరుణను చున్నీ అని పిలుస్తారు. కరుణ ఉలిక్కిపడింది. తల పైకెత్తి ఆమె భర్త వైపు చూసింది. పుస్తకం తీసుకునిలారా, ఏ పాఠం చదువుతున్నావో చూస్తాను అని అన్నాడు కుంజ. మాస్టర్ గారు తన చదువును పరీక్షిస్తారో ఏమోనని భయపడింది కరుణ. పరీక్షిస్తే పాస్ అయ్యే నమ్మకం ఆమెకి లేదు. ఎంత ప్రయత్నించినా పాఠాలు చదవటానికి ఆమె మనస్సు ముందంజ వేయటం లేదు. పుస్తకంలో ఉన్న పాఠాలేమిటో చదివి అర్థం తెలుసుకోవటానికి ఉపక్రమించే లోపలే ఆ నల్లని అక్షరాలు చీమల వలె పంక్తులు పంక్తులుగా ఆమె నేత్రాల ముందు నుంచి కదిలిపోతున్నట్లు కదిలిపోయేవి. మాస్టర్ గారు పిలిచిన మీదట కరుణ భయపడుతూ పుస్తకం తీసుకుని కుంజ కుర్చీ వద్దకు వెళ్తుంది. ఆమె అక్కడి నుంచి పారిపోకుండా ఉండేందుకు గాను ఒక చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి మరొక చేతితో పుస్తకం అందుకొని ఈరోజు ఎంత చదివావో చెప్పు అని అడుగుతాడు మాస్టర్ గారు. ఆమె దృష్టి పోయినంత వరకు పుస్తకంలో చూసి ఇంతదాకా చదివాన్ని చూపుతుంది కరుణ. కుంజ ఆశ్చర్యపడుతూ, బాబోయ్, ఇంతవరకు చదివావా? నేను ఇంత కూడా చదవలేకపోయాను అని తన పుస్తకం తెరిచి దానిలోని హెడ్డింగ్ చూపించేవాడు. అమాయకమైన కరుణ విప్పారిత నేత్రాలతో, అయితే ఇప్పటి వరకు మీరేం చేశారు అని ప్రశ్నిస్తుంది. కుంజ ఆమె చెక్కిలి పుచ్చుకొని, నేనొక వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎవరిని గురించి ఆలోచిస్తున్నానో ఆ వ్యక్తి మాత్రం పుస్తకంలో సీతాకోక చిలుక పాఠం చదువుతూ తనను తానే మర్చిపోవడం జరిగింది అని అనేవాడు కుంజ. కరుణ తన భర్త వేసిన అభాండానికి సమాధానం చెప్పి ఉండేదేనేమో, కానీ సిగ్గు ముంచుకు రావటం వల్ల, ప్రేమ ఉప్పొంగడం వలన ఆమె ఆ పని చేయలేకపోయేది. దీనిని బట్టి కుంజ చదువు చెప్తున్న ఈ పాఠశాలలో ప్రభుత్వ ఇతర పాఠశాలల ఏ నియమాలు పాటించబడటం లేదని పాఠకులు గ్రహించే ఉంటారు. ఒక్కొక్క రోజున కుంజ బయటకు వెళ్ళేవాడు.
అవకాశం దొరికింది కదా అని ఆమె చదువుకోవడానికి కూర్చునే లోపలనే అతను వెంటనే ఊడిపడేవాడు. వచ్చి ఊరుకునేవాడా? వెనగ్గా వచ్చి కళ్ళు మూసి చేతిలో ఉన్న పుస్తకం లాగేసి, నేను కనుమరుగు కావటంతో నన్ను మర్చిపోయి పుస్తకం తీస్తావా చదవటానికి? నిజంగా నువ్వు చాలా నిర్దయురాలివి అనేవాడు. అంటే ఇంకా నన్ను మీరు మూర్ఖురాల్లానే ఉంచదలిచారా అని కరుణ అడిగేది. నేను మహా చదివి తెలివి సంపాదించేస్తున్నానని నువ్వు భ్రమపడుతున్నావేమిటి అని కుంజ ప్రశ్నించేవాడు. ఈ మాటలకు కరుణ అసలు విషయం గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ, అయితే నేను మీ చదువుకు భంగం కల్పిస్తున్నానన్నమాట అని అనేది. ఆ విషయం ఎలా ఉన్నా నువ్వు మాత్రం నన్ను కాదని చదవటంలో నిమగ్నమైపోతున్నావు. అయినా నువ్వు లేకపోతే నాకు చదువు సాగదు అని కుంజ ఆమె చెయ్యి పుచ్చుకుని అంటాడు. ఎంత పెద్ద అభాండం! ఆ పైని ఆమె నేత్రాలు కన్నీరు ఒలికిపోయేవి, సన్నని వర్షపు జల్లువలే. అయితే అది తాత్కాలికమైనదే, అంతలోనే మరలా కిలకిలమంటూ కనిపించేది. అసలు ఉపాధ్యాయుడే చదువు చెప్పటంలో విఘ్నం కల్పిస్తూ ఉంటే ఇక విద్యార్థుల సంగతి చెప్పాలా? ఆమె తనంతట తానుగా ముందుకు సాగటానికి సాహసించలేకపోయింది. అప్పుడప్పుడు కరుణ మనస్సు తన పిన్ని మాటలు గుర్తుకొచ్చినప్పుడు బాధపడుతూ ఉండేది. ఈ చదువుకోవటం అనేది ఒక సాకుగా కనిపించేది. అత్త ఎదురైనప్పుడు ఆమెకు తల తీసేసినట్లుగా ఉంటున్నది. ఆమె కూడా ఇప్పుడు తనను పనిచేయమని చెప్పటం లేదు, సలహాలు ఇవ్వటం మానివేసింది. కరుణ అత్త ఏమీ చెప్పకపోయినా పని చేయడానికి వెళితే, ఇక్కడెందుకో నువ్వు పై గదిలోకి వెళ్ళి చదువుకో అని ఎగతాళిగా అంటూ ఉండేది. నువ్వు చదువుకుంటున్న పద్ధతి చూడబోతే కుంజను కూడా డాక్టర్ పరీక్షల్లో కూర్చుండనిచ్చేట్టు కనిపించడం లేదు అని చివరకు గౌరి ఒక రోజున అన్నది కరుణతో. అప్పుడు కరుణ తన మనస్సును బాగా దిట్టపరుచుకున్నది. మీ చదువులో భంగం కలుగుతున్నది, ఈ రోజు నుంచి నేను క్రింద పిన్ని వద్దనే ఉంటాను అని కుంజతో అన్నది. ఈ వయసులో ఇంత కఠినమైన ఎడబాట, శయనగృహం వదిలి ఎక్కడో క్రింద ఆత్మను చంపుకొని ఉండటమా? ఈ విషయం చెబుతున్నప్పుడు కరుణ పెదాలు కంపించిపోయాయి. నోటి వెంట మాట పెకిలి రాలేదు. మంచిదే, కింద పిన్ని గదికే వెళ్దాం, ఆమె వచ్చి ఇక్కడ ఉంటుందిలే అని కుంజ అన్నాడు. తాను ప్రతిపాదించిన గంభీరమైన విషయాన్ని ఇంత తేలికగా పరిహాసం కిందికి మార్చినందుకు కరుణకు కోపం వచ్చింది. నా చదువులో భంగం వాటిల్లుతూ ఉంటే నువ్వే నన్ను చదివించుకో, ఎదురుగా కూర్చొని నేను చదువుతున్నానో లేదో చూస్తూ ఉండు చున్నీ, ఇది చాలా మంచి పద్ధతి అని అన్నాడు కుంజ. నిమిషంలో విషయం తేలిపోయింది. ఎదురుగా కూర్చుని చదువుతున్నది లేనిది పరీక్షించే కార్యక్రమం ఎలా నిర్వహించబడిందో దాని గురించి చెప్పటం అనవసరం. అయితే చివరకు తేలిన పర్యవసానం ఏమిటంటే ఆ సంవత్సరం కుంజ పరీక్షలో తప్పటం. కరుణ చదువు వెనుకట్లాగానే సాగుతున్నప్పటికీ ఆమె పేరు వ్రాసుకోవడం మాత్రం ఆమెకు రాలేదు. ఆ పై గదిలో చదువుకోవడం, చదువు చెప్పటం సంపూర్ణంగా సక్రమంగా సాగిందని చెప్పడానికి మాత్రం వీల్లేదు. మధ్య మధ్య బిహారీ వచ్చి కబుర్లతో కాలహరణం చేస్తూ ఉండేవాడు. అన్నయ్య అన్నయ్య అంటూ ఏదో కొంప మునిగిపోయినట్లు అర్చుకుంటూ వచ్చేవాడు. కుంజకు బయటకు రాక తప్పేది కాదు. నువ్వు మనస్సు లగ్నం చేసి చదవటం లేదు అని ఏడిపిస్తూ కరుణతో, ఇదిగోండి వదిన, ముద్ద ఒక్కసారిగా మింగినంత మాత్రాన అన్నం అరగదు, బాగా నమిలి తినాలి అని అనేవాడు. చున్నీ, బిహారీ మాటలు నమ్మకు, ఇతగాడు మనం సుఖంగా ఉండటం చూడలేకపోతున్నాడు అనేవాడు కుంజ. సుఖం అనేది మన అధీనంలో ఉన్నప్పుడు దాన్ని ఇతరులు చూసి ఈర్ష్యపడని విధంగా దాన్ని నువ్వు అనుభవించు అనేవాడు బిహారీ. ఏడ్చేవాళ్ళని మరింత ఏడ్పించడంలో ఆనందం ఉన్నదని బహుశా నీకు తెలియదేమో చున్నీ, ఈశ్వరుడు అడ్డుపడ్డాడు. పిచ్చి దద్దమ్మలాగా నేను నిన్ను బిహారీకిచ్చి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను అని కుంజ సమాధానం చెప్పేవాడు. బిహారీ ముఖం కందగడ్డలాగా ఎర్రబడిపోయేది. కోపం ఆపుకోలేక నోర్ముయ్ అనేవాడు. ఈ సంభాషణ వినటం వలన కరుణ బిహారీని లోపల ద్వేషిస్తూ ఉండేది. మొదట్లో ఆమె వివాహం బిహారీతో నిర్ణయమైందన్న కారణాన్ని పురస్కరించుకొని సహసిద్ధంగా అతని పట్ల విముఖంగా ఉండేది. బిహారీకి కూడా ఈ విషయం తెలుసు. అందుకే కుంజ ఈ విషయాన్ని మాటిమాటికి ప్రస్తావించి ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. లక్ష్మి బిహారీకి తన గోడు వినిపించి ఏడుస్తూ ఉండేది. అమ్మా, పట్టుపురుగు పట్టును బయటికి నెట్టివేసి గుండ్రంగా తయారు చేస్తుంది, అంతవరకు పర్వాలేదు,
కానీ అది మరలా తిరిగి రప్పించటం మన తరం కాదు. నీ ప్రేమ బంధనాలను నీ కొడుకు తెంచి వేస్తాడని మాత్రం నేను అనుకోను అని బిహారీ చెప్తూ ఉండేవాడు. కుంజ పరీక్షలో తప్పిన విషయం లక్ష్మికి తెలిసినప్పుడు వేసవిలో అంటుకున్న అగ్నివలే ఆమె మండిపోయింది. అయితే చివరికి దీని ప్రభావం పడింది మాత్రం గౌరి మీద. ఆమె పాపం తిండి తినడం కూడా మానివేసింది. మనస్తాపం వలన ఆమెకు కంటి మీద నిద్ర కూడా దూరమైంది. వర్షాకాలపు రోజులవి. సాయంత్రం కావటానికి కొంచెం ముందు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కుంజ సెంటు పూసుకున్న పట్టుపంచ పైన వేసుకుని మెడలో వికసించిన పూలమాలను ధరించి ప్రసన్న వదనంతో తన శయనగృహం ప్రవేశించాడు. అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కరుణను ఆశ్చర్య సంభ్రమాలలో ముంచివేయాలనే ఉద్దేశంతో చప్పుడు కాకుండా లోపలికి వెళ్ళాడు. లోనికి తొంగి చూడగా తూర్పు ప్రక్కన ఉన్న తలుపు తెరుచుకుని ఉన్నది. గాలి విసురుకు వర్షపు చినుకులు లోపలికి వచ్చి పడుతున్నాయి. గాలికి దీపం ఆరిపోయి ఉంది. కరుణ నేల మీద ఉన్న పక్క మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏంటి, ఏం జరిగిందేమిటి అని పరిగెత్తుకుంటూ వచ్చి కుంజ కరుణను ప్రశ్నించాడు. ఆమె మరింత ఏడవడం సాగించింది. చివరకు చాలాసేపటికి ఆమె ఏడుస్తూనే చెప్పినదేమిటంటే, నిత్యం తన తల్లి చీవాట్లు పిన్ని సహించలేక ఆమె తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయిందిట. కుంజకు కోపం వచ్చింది. ఆకాశం మేఘాలతో ఆచ్ఛాదితమై ఉన్న అంత ఆనందకరమైన రోజు నిరర్థకమైనందుకు లోలోపల బాధపడ్డాడు. చివరికి తన కోపమంతా తన తల్లి మీద తీర్చుకున్నాడు. అన్నిటికీ మూలం అమ్మేనని అతని అభిప్రాయం. పిన్ని వెళ్ళిన చోటికే మనం కూడా వెళ్ళిపోదాం పద, ఇక మా అమ్మ ఎవరితో పోట్లాట పెట్టుకుంటుందో చూస్తాను అని అన్నాడు కుంజ. ఆ మరుక్షణమే అనవసరంగా నానా హంగామా చేసి సామాన్లు సర్దించాడు. కూలీలను కూడా కేకవేశాడు. లక్ష్మికి ఈ విషయం అంతా అవగతమైపోయింది. ప్రయాణం ఎక్కడికి నాయనా అని తల్లి అతి ప్రశాంతంగా అడిగింది. కుంజ మొదట్లో అసలు సమాధానమే చెప్పలేదు. 2-3 పర్యాయాలు ఆమె రెట్టించిన పిదప పిన్ని వద్దకు అన్నాడు ముక్తసరిగా. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, నేను వెళ్ళి మీ పిన్నిని ఇక్కడికి తీసుకొని వస్తాను అని లక్ష్మి అన్నది. ఇలా చెప్పి లక్ష్మి తక్షణం పల్లకీలో కూర్చుని గౌరీ వద్దకు వెళ్ళింది. నన్ను క్షమించు చెల్లి, పొరపాటైంది అని 2 చేతులు జోడించి అన్నది. గౌరీ లక్ష్మీ పాదాల మీద శిరస్సు ఉంచి జాలి గొలిపే స్వరంతో, అక్క, ఎందుకు మరలా నన్ను ఆ నరకంలోకి తీసుకువెళ్తావు? నువ్వు రమ్మంటే నేను కాదనలేను, రావడానికి సిద్ధంగానే ఉన్నాను అని అన్నది. నువ్వు వచ్చినందుకు గాను కుంజ భార్యను తీసుకుని ఆ ఇల్లు వదిలి ఇక్కడికి రావడానికి బయలుదేరాడు అని లక్ష్మి ఆమె అభిమానం దెబ్బతిన్నందువల్ల కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ అన్నది. గౌరి మరుక్షణం లక్ష్మి వెంట వచ్చేసింది. అప్పుడు కూడా కొద్ది కొద్దిగా చినుకులు పడుతున్నాయి. గౌరి ఇంటికి మరలా తిరిగి వచ్చిన తర్వాత కానీ కరుణ ఏడవడం ఆగిపోలేదు. ఆమెకు ఆ మాట ఈ మాట చెప్పి కుంజ నవ్వించడానికి ఎంతో ప్రయత్నించాడు. ఆకాశం మేఘాలతో నిండి వాతావరణం చలి చలిగా ఉన్న ఈ అమూల్యమైన రాత్రి వ్యర్థం కాకపోవచ్చునని అతడు ఆశించాడు. ఏమమ్మా చున్ని, నన్ను నువ్వు ఈ ఇంట్లో ఎలాగూ ఉండనివ్వలేదు, మరొక చోటికి వెళ్ళినా నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేట్లు లేవే అని గౌరి కరుణతో అన్నది. కరుణ అకస్మాత్తుగా గాయపడిన లేడి వలె ఉలిక్కి పడింది. అదేమిటి పిన్ని, చున్నీ నిన్నేమి చేసింది అని కొంచెం కోపంగా అడిగాడు కుంజ. కోడలు విచ్చలవిడిగా ప్రవర్తించడం నేను చూడలేక మరొక చోటికి వెళ్ళిపోయాను. పైగా అత్తకు కష్టం కలిగించి నన్ను కూడా మరలా ఇక్కడికి రప్పించావు అని అన్నది. మధురాతి మధురం చేసుకోవాలనుకున్న ఇటువంటి ప్రధానమైన జీవిత అధ్యాయంలో తన తల్లి పినతల్లి ఈ విధంగా అవాంతరాలను సృష్టిస్తారని పాపం కుంజ ఊహించనైనా ఊహించలేకపోయాడు. ఆ రోజున లక్ష్మి బిహారీ కోసం కబురంపించింది. బాబు, కొంతకాలం పాటు నేను మా పుట్టింట్లో ఉండి వస్తానని కాస్త కుంజతో చెప్పు నాయనా, అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది అని అన్నది. ఇంతకాలం నుంచి వెళ్ళని దానివి ఇప్పుడు వెళ్ళకపోయినా మునిగిపోయిందేమీ లేదు, అయినా కుంజ అన్నయ్యతో చెప్తానులే, కానీ నిన్ను వెళ్ళనిస్తాడనే నమ్మకం నాకు మాత్రం లేదు అని బిహారీ బదులు చెప్పాడు. అమ్మకు పుట్టింటికి వెళ్ళాలనే కోరిక ఉంటే నేను కాదంటానా? అయితే ఆమె అక్కడ ఎక్కువ రోజులు ఉండడం నాకు ఇష్టం లేదు, పైగా వర్షాకాలం కూడాను, ఆ ప్రదేశం అంత మంచిది కాదు అన్నాడు కుంజ బిహారీ అడిగిన దానికి సమాధానంగా.
కుంజ ఈ విషయంలో నిమిషాల మీద తన నిర్ణయాన్ని తెలియజేయడం బిహారీకి కష్టంగా తోచింది. అమ్మ అక్కడికి ఒంటరిగా వెళ్తున్నది కదా, అక్కడ ఆమెకు దిక్కెవరున్నారు? వదిన్ని కూడా ఆమె వెంట పంపిస్తే చాలా బాగుంటుంది అని బిహారీ నవ్వాడు. బిహారీ వ్యంగ్యాన్ని కుంజ అర్థం చేసుకోలేకపోలేదు. కొంచెం కంగు తిన్నాడు. అలా జరగడం సంభవం కాదేమో అని కుంజ సమాధానమిచ్చాడు. అంతే. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగలేదు. సమయం లభించినప్పుడల్లా బిహారీ వ్యంగ్యంగా మాట్లాడి కుంజను ఊరడిస్తూ ఉండడం పరిపాటి. కరుణ లోపల అతని రాకకు మండిపోతూ ఉంటుంది. కుంజకు అదొక విధమైన ఆనందం వేస్తూ ఉంటుంది. నిజంగా లక్ష్మికి తన పుట్టింటికి వెళ్లాలనే కోరిక ఏ కోశానా లేదు. వేసవిలో పల్లెవాళ్ళు నదిలోని నీళ్లు తగ్గిపోయినప్పుడు లోతు ఎంత ఉన్నదో గెడవేసి చూస్తారు. అలాగే లక్ష్మి కూడా తనకు తన కొడుకుకు మధ్య ఉన్న బంధం ఎంత గాఢంగా ఉన్నదో తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం వేసుకున్నది. తన కొడుకు ఇంత తొందరగా ఈ విధంగా తాను పుట్టింటికి వెళ్తానంటే ఒప్పుకుంటాడని కల్లో కూడా ఆమె ఊహించి ఉండలేదు. అవును, వాడి పినతల్లి ఇల్లు వదిలి వెళ్ళటం, తాను వెళ్ళటం ఒకటి కాదు. ఆమె వీడి మీద మత్తుమందు చల్లింది. నేను ఒట్టి తల్లిని మాత్రమే. మంత్రాలు కుతంత్రాలు నాకేం తెలుసు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం అని కుంజ నిర్ణయం తెలిసిన క్షణాన మనసులో అనుకున్నది లక్ష్మి. గౌరికి విషయం తెలిసింది. మీరు వెళ్తే నేను ఇక్కడ ఉండను అని ఆమె అన్నది. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే పిన్ని ఇక్కడ ఉండదట. అయితే మరి ఇల్లు ఎలా నడుస్తుంది అని కుంజ తల్లితో అన్నాడు. లక్ష్మి రోమంలోనూ విద్వేషంతో కూడిన విషం వ్యాపించింది. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే ఎలాగూ? నీవిక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అన్నది లక్ష్మి గౌరితో. లక్ష్మికి ఇప్పుడు ఆ ఇంట్లో ఒక్కొక్క ఘడియ ఒక్కొక్క సంవత్సరంలాగా అనిపిస్తున్నది. ఆ తరువాతి రోజు మధ్యాహ్నం పుట్టింటికి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. తల్లిని పుట్టింటి దాకా కుంజ వెళ్ళి పంపించి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ తీరా బయలుదేరబోయే సమయానికి తల్లి వెంట ఒక బంట్రోతును ఒక గుమస్తాను పంపించడానికి నిశ్చయించాడు. అన్నయ్య, ఇంకా ప్రయాణానికి సిద్ధం కాలేదేమిటి అని బిహారీ అడిగాడు కుంజను. నాకు కాలేజీ అని నీళ్లు నమిలాడు సంకోచిస్తూ కుంజ. అయితే సరే, అమ్మను నేను పంపించి వస్తానులే అని అన్నాడు బిహారీ. కుంజ లోపల కొంచెం కుమిలాడు. మన పట్ల నిజంగానే ఈ మధ్య బిహారీ కొంచెం అతిగా వ్యవహరిస్తున్నాడు. మా అమ్మ పట్ల నాకంటే అతనికే ఎక్కువ గౌరవం ఉన్నట్లు నిరూపించడానికి పూనుకున్నాడు అని కరుణతో ఒంటరిగా ఉన్నప్పుడు కుంజ అన్నాడు. గౌరికి అక్కడ ఉండక తప్పింది కాదు. అయితే వాళ్ళంటే సిగ్గు, కోపం, ఈసడింపు ఉత్పన్నం కావటం వలన కొంచెం దూరంగానే ఉంటున్నది. తన పినతల్లి ఇలా తప్పుకొని తిరగటం కుంజకు నచ్చలేదు. కరుణ కూడా లోపల ఇందుకు బాధపడింది. లక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది. మొదట్లో బిహారీ ఆమెను పంపించి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితి చూసిన తర్వాత అతనికి అక్కడి నుంచి రావటానికి మనస్కరించలేదు. లక్ష్మి పుట్టింట ఒకళ్ళిద్దరు వితంతువులు మినహా మరెవరూ లేరు. ఆ గ్రామం పాడుపడినట్లుగా ఉన్నది. సమీపంలో దట్టమైన అడవి ఉన్నది. ఇంటికి ముందర చెరువు ఒకటి ఉంది. పగలే ఆ ప్రాంతాన నక్కల కూతలు వినిపించేవి. ఆ భయంకరమైన కూతలు విని లక్ష్మి భయపడుతూ ఉండేది. ఇది నీకు జన్మభూమి అయితే కావచ్చునమ్మా, కానీ దీన్ని నేను స్వర్గాదపి గరీయసి అని మాత్రం పిలవను. తిరిగి కలకత్తా వెళ్ళిపోదాం పదమ్మా. నిన్నిక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం నాకు సుతరాం ఇష్టం లేదు. నీకు కూడా ఏమీ తోచదు అని బిహారీ అన్నాడు. లక్ష్మికి కూడా విసుగు పుట్టింది. ఇంతలో మాయ వచ్చి లక్ష్మిని ఆదుకున్నది. ఆమె మాయ ఇంట్లోనే ఉండసాగింది. మాయని గురించి ఇదివరకే ఒక పరిచయం వ్రాయబడింది కదా. కుంజతోనూ అతను ఒప్పుకొనకపోవటం వల్ల బిహారీతోనూ మాయకు వివాహ ప్రస్తావన వచ్చింది. అయితే చివరికి విధి విధానం వలన ఆమె వివాహం మరొకరితో కావటం, అతను రోగి కావటం, కొద్ది రోజుల్లోనే ఈ లోకం వదిలి అందరినీ దుఃఖాంబుధిలో ముంచి వెళ్ళిపోవటం జరిగింది. భర్త చనిపోయిన తర్వాత అదే పాడుబడిన పల్లెటూళ్ళలో అడవుల మధ్య ఆమె ఒంటరిగా ఉంటూ ఆశ్రయం లేని లత మాదిరిగా తన జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నది.
ఆమె ఈ రోజున లక్ష్మిని ఆదుకుని ఆమెకు శుశ్రూషలు చేస్తూ ఉంది. ఆమె చేసే సేవ నిజమైన సేవ అని అనాలి. అన్ని పనులు నియమంగా నిర్వర్తిస్తుంది. వంట చక్కగా చేసి లక్ష్మికి వడ్డిస్తుంది. మృదు మధురంగా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తుంది. అమ్మా, చాలా ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని లక్ష్మి చెప్పినా ఆమె వినకుండా విసనకర్ర తీసుకుని లక్ష్మికి విసురుతూ ఉండేది. ఆమె కాళ్లను ఒత్తుతూ ఉండేది. లక్ష్మి నిద్రపోనిదే ఆమె అక్కడి నుంచి కదిలేది కాదు. ఇలా శ్రమపడితే నీ ఆరోగ్యం చెడిపోతుందమ్మా అని లక్ష్మి అంటే, నేను దుఃఖాలను మోయటానికే జన్మించాను. రోగాలు రొస్టులు నన్నేమీ చెయ్యవు. చాలా కాలం తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఏదో మీరు ఇక్కడున్నన్ని రోజులు ఇలా మీకు సేవ చేయనివ్వండి. అంతకంటే నేనేమి చేయగలను మీకు అని అంటూ ఉండేది. బిహారీ కొద్ది రోజులకే ఆ గ్రామానికి పెద్ద అయి కూర్చున్నాడు. ఒకరు జబ్బుకు మందు అడగడానికి వస్తే మరొకరు కోర్టు వ్యవహారాల్లో సలహా కోసం వచ్చేవారు. ఒకరు తన కొడుకు ఏదో పెద్ద ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాలని కోరితే మరొకరు అతని చేత దరఖాస్తులు వ్రాయించుకోవడానికి వచ్చేవారు. నలుగురు ముసలివాళ్లు వచ్చి కూర్చుని పులిజోదం ఆడుకునే చోట, తక్కువ కులస్థులు కొందరు కూర్చుని కళ్ళు త్రాగే చోట, ఒక్క చోటేమిటి, ప్రతి చోటికి బిహారీ వెళ్ళేవాడు. అందరూ అతన్ని ఆదరించేవాళ్ళు, పరాయివాడని భావించేవారే కాదు. మాయ కూడా పట్టణం నుంచి వచ్చిన ఆ యువకుని అవసరాలను గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉండేది. బిహారీ గ్రామంలో అక్కడా ఇక్కడా తిరిగి ఇంటికి రావడంతోనే తను కూర్చున్న చోటును ఎవరో శుభ్రపరచడం గమనించేవాడు. 4-5 పూలతోనూ ఆకులతోనూ నిండిన నాచు గ్లాసు కనిపించేది. తాను పడుకునే చోట ఒకవైపున సూరదాసు, తులసీదాసు మొదలైన వారి గ్రంథాలు, సరస్వతి మాసపత్రికలు ఒక క్రమములో అమర్చబడి ఉండేవి. గ్రంథాలు తెరిచి చూడగా వాటి మీద మాయావతి అనే అక్షరాలు ఆడవాళ్ల దస్తూరిలో కనిపించేవి. పల్లెటూరి అతిథి సత్కారంలో ఒక విశేషం ఉన్నది. బిహారీ ఈ విషయం ప్రస్తావించి మాయను పొగుడుతూ ఉండేవాడు. అవును, ఈ పిల్లను ఇద్దరిలో ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. నాకు వద్దంటే నాకు వద్దన్నారు అని లక్ష్మి అంటూ ఉండేది. అవునమ్మా, పొరపాటు జరిగిపోయిద్ది. అయితే పెళ్లి చేసుకొని విచారించడం కంటే పెళ్లి చేసుకోకుండా విచారించడమే మంచిదేమో అని నవ్వుతూ బిహారీ అనేవాడు. ఈ పిల్ల నాకు కోడలు కావాల్సింది, అయినట్టయితే ఎంత బాగుండేది అని మనసులో మదనపడుతూ ఉండేది లక్ష్మి. లక్ష్మి కలకత్తాకు వెళ్లే ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాయ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అయితే 4 రోజుల భాగ్యానికే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరు ఇక్కడికి రానంత కాలం రోజులు ఎలాగో గడిచాయి, కానీ ఇప్పుడు మిమ్మల్ని వదిలి ఎలా ఒంటరిగా ఉండటం అని మాయ అంటూ ఉండేది. అమ్మాయి, నువ్వు నా కోడలు ఎందుకు కాలేదు? నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించి ఉండేదాన్నే అని లక్ష్మి ఆవేశంతో అంటూ ఉండేది. ఈ మాట విన్నప్పుడు మాయ సిగ్గుపడి ఏదో పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయేది. కలకత్తా నుంచి బ్రతిమలాడుతూ ఉత్తరం రావచ్చునని లక్ష్మి ఎదురుచూస్తూ ఉంది. కుంజ పుట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు తల్లిని వదిలి ఉండలేదు. తల్లి మీద బెంగ పెట్టుకుని అతను బాధపడుతూ ఉంటాడని ఆమె ఆశించింది. తన కొడుకు వ్రాసే ఉత్తరం కోసం ఆమె ఎంతో ఆదుర్దాగా, ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంది. కుంజ బిహారీకి ఒక ఉత్తరం రాశాడు. అమ్మ చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళింది. ఆమె అక్కడ సుఖంగా ఉన్నదని ఆశిస్తాను అని ఆ ఉత్తరంలో ఉంది. నా కుంజ సుఖంగా ఉన్నాడని ఆశిస్తాను అని ఎంత ప్రేమగా వ్రాశాడని లక్ష్మి ఆ ఉత్తరం చదవగా విని అనుకున్నది. అభాగ్యురాలైన ఆ తల్లి కుంజను వదిలి సుఖంగా ఉండగలుగుతుందా? బిహారీ ఆ ఉత్తరంలో కుంజ ఇంకా ఏమేమి వ్రాశాడో చదువు నాయనా, వింటాను అని అడిగింది లక్ష్మి. ఇంకేమీ వ్రాయలేదమ్మా, బిహారీ సమాధానం చెప్పాడు. ఇలా అని ఆ ఉత్తరాన్ని ఒక పుస్తకంలో మడిచిపెట్టి దాన్ని ఒక మూలకు విసిరివేశాడు బిహారీ. ఆమె మనస్సుకు ఊరట కలగలేదు. బహుశా కుంజ తల్లి మీద అలిగి ఏదేదో వ్రాసి ఉంటాడు, ఆ వ్రాసింది చదవటం ఎందుకా అని బిహారీ ఊరుకొని ఉంటాడు అని ఊహించుకుంది లక్ష్మి. ఆవుదూడ తాకటంతో తల్లి స్థనాలలో పాలు ఊరినట్లు
కుంజ వ్రాసిన ఉత్తరం విన్న తరువాత లక్ష్మి హృదయంలో ఎంతో కాలం నుంచి నిక్షిప్తంగా ఉన్న పుత్రవాత్సల్యం ఒక్కమారుగా బహిర్గతమైంది. కుంజ ఆచరించిన తప్పులను అన్నింటినీ ఆమె లోలోపల హృదయపూర్వకంగా క్షమించి వేసింది. కోడలితో వాడు సుఖంగా ఉంటే చాలు, అదే 10,000. ఇహ నేను కోడలి విషయం మీద వాడిని ఏమీ అనను. ఒక్క క్షణం పాటు వదిలి ఉండలేని తల్లి కొడుకును వదిలి ఇంత దూరం రావటమా? కుంజకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏముంది అని మనసులో అనుకున్నది. లక్ష్మి కళ్ళల్లో కన్నీరు గిర్రం తిరిగింది. ఆ రోజున లక్ష్మి బిహారీని అనేక పర్యాయాలు, బాబూ చాలా ఆలస్యమైంది, వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేద్దువు గాని అని అంటూ ఉంది. ఆ రోజున స్నానం చేయబుద్ధి కాలేదు విహారికి. భోజనం మీద అతనికి మనస్సు కూడా పోలేదు. అప్పుడేం భోజనమమ్మా అని అన్నాడు. లేదు బాబూ, వెళ్ళి స్నానం చెయ్యి అని మళ్ళీ అన్నది. ఆమె మాట కాదనలేక బిహారీ స్నానానికి వెళ్ళాడు. అతను వెళ్లటంతోనే లక్ష్మి గబగబా ఆ పుస్తకంలో మడిచి ఉంచిన ఉత్తరాన్ని తెరిచింది. దాన్ని మాయ చేతికిచ్చి, చదువమ్మా, కుంజ బిహారీకి ఏమి వ్రాశాడో వింటాను అని అడిగింది. మాయ చదివి వినిపించింది. కుంజ ప్రారంభంలోనే తల్లిని గురించి వ్రాశాడు. కానీ ఆ వ్రాసింది అతి స్వల్పం. బిహారీ వినిపించిన విషయాన్ని మించి మరేమీ లేదు. ఆ తరువాత కరుణను గురించి వ్రాశాడు. ఆ వ్రాసిన విషయాలు కుంజ ఆనందంలో తనను తాను విస్మరించి వ్రాసినట్లున్నది. ఆ పైని చదవడం ఆమెకు ఇష్టం లేకపోయింది. 2-3 పంక్తులు చదివి సిగ్గుతో తల వంచుకుని, అత్తయ్య, ఈ కబుర్లు వినటం వల్ల లాభం ఏమిటి అని అడిగింది. లక్ష్మి మొహం మీద అప్పటి వరకు కనిపించిన వాత్సల్య భావం ఒక్కసారిగా పాషాణం వలె కఠోరంగా మారిపోయింది. కొంచెంసేపు మౌనంగా ఉండి, వద్దులే అమ్మా అని ఆ ఉత్తరాన్ని తీసుకోకుండానే గది బయటకు నడిచి వెళ్ళిపోయింది. మాయ ఉత్తరాన్ని తీసుకుని తాను నిద్రించే గదిలోనికి వెళ్ళి లోపల నుంచి తలుపు వేసుకుని ఆ ఉత్తరం చదవడం ప్రారంభించింది. ఆ ఉత్తరం చదవటం వలన మాయకు లభించిన ఆనందమేమిటో మనకు తెలియదు. కానీ దానిలోని విషయాలు ఆమెకు మాత్రం ఆనందాన్ని సమకూర్చలేవు. ఆ ఉత్తరాన్ని ఆమె 1కి 10 మార్లు చదివింది. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఆమె 2 కళ్ళు మిట్ట మధ్యాహ్నం వేడెక్కిన ఇసుక వలె మండిపోయాయి. వేడి నిట్టూర్పులు మరుభూమిలోని వాయువు వలె వీచాయి. కుంజ ఎలాంటివాడో, కరుణ ఎటువంటిదో, కుంజ కరుణల మధ్య ఉన్న ప్రేమ స్వరూపమెట్టిదో తెలుసుకోవాలని ఆమె లోలోపల ఎంతో ఆరాటపడింది. ఆ ఉత్తరాన్ని గుండెకు అదుముకొని అలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చుండిపోయింది. బిహారీ ఎంత వెతికినా కుంజ ఉత్తరం దొరికింది కాదు. ఆ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా గౌరి వచ్చింది. ఏదో దుర్వార్త తీసుకొచ్చిందని లక్ష్మి మనస్సు ఆరాటపడింది. విషయం ఏమిటని అడగటానికి సాహసించలేకపోయింది. దిగాలు పడిన ముఖంతో గౌరి వైపు చూడసాగింది. కలకత్తాలో అందరూ క్షేమంగానే ఉన్నారు అని గౌరి అన్నది. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని లక్ష్మి కొంచెం స్థిమితపడి అడిగింది. అక్క, నీ ఇంటిని నువ్వే చక్కబెట్టుకో. ఈ సంసారపు గొడవల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. కాశీ వెళ్దాం అనుకుంటున్నాను. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. పోతే నీ కోడలు చెబుతూ ఉండగానే ఆమె కళ్ళ వెంట కన్నీరు ప్రవహించసాగింది. నీ కోడలు చిన్నపిల్ల, పైగా తల్లి లేదు, తండ్రి లేడు. ఆమె తప్పులు చేసినా ఒప్పులు చేసినా నీ కోడలు అని అంటూ గౌరి కన్నీరు కార్చింది. ఆ తర్వాత ఆమె నోటి వెంట మాట పెగిలి రాలేదు. మాయ అప్పుడే స్నానం, భోజనం మొదలైన ఏర్పాట్లు చేయటానికి వెళ్ళిపోయింది. పినతల్లి వచ్చిందన్న వార్త విన్న వెంటనే దుర్గదేవాలయం నుంచి బిహారీ ఒక్క పరుగున వచ్చాడు. పిన్ని, ఏంటి నీ ఆలోచన? మమ్మల్ని వదిలి ఇలా వెళ్ళిపోవటం నీకు భావ్యమేనా అని అడిగాడు ఆమె పాదాలకు నమస్కరించి. బాబు, నన్ను ఆపడానికి ప్రయత్నించుకు. మీరంతా సుఖంగా ఉండండి. నేను లేకపోయినంత మాత్రాన ఏ లోటు ఉండదు అని కన్నీటిని తుడుచుకుంటూ గౌరి అన్నది. బిహారీ కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు. పిన్ని, మొత్తానికి కుంజ నిన్ను కూడా అక్కడి నుంచి తరిమేశాడన్నమాట అని అన్నాడు. అలా అనుకు నాయనా. కుంజ నన్నేమీ అనలేదు.
నా అంతటి నేనే కాశీయాత్రకు బయలుదేరాను అని గౌరీ అన్నది. బిహారీ దూరంగా కనిపిస్తున్న నీలాకాశాన్ని వీక్షిస్తూ ఉండిపోయాడు. గౌరీ తన పవిడి చెంగు నుంచి ఒక బంగారపు కడియం ఊడదీసి, బాబూ, ఈ కడియాన్ని నీవు పెళ్లి చేసుకున్న తరువాత నీ భార్య చేతికి ధరింపజెయ్యి. ఆమెకు నా ఆశీర్వాదాలు చెప్పు అని బిహారీ చేతికి అందించింది ఆ నగను. బిహారీ ఆ నగను తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీరు ధారలు కట్టింది. లేచి బయటకు వెళ్ళాడు. బిహారీ, కుంజను కరుణను ఎన్నటికీ మర్చిపోవద్దు నాయన అని చెప్పింది గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ. మామగారి ఆస్తిలో నా భాగం కుంజ పేర వ్రాయించానక్క. దానికి సంబంధించిన దస్తావేజులు ఇవిగో. నువ్వు నెలకు 15 రూపాయలు కాశీ పంపిస్తే చాలు నాకు అని గౌరీ లక్ష్మి చేతికి కొన్ని కాగితాలు అందించింది. ఇలా చెప్పి ఆమె లక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి కాశీ వెళ్ళిపోయింది. కరుణకు భయమేసింది. ఏమిటిదంతా? అత్తయ్య వెళ్ళిపోయింది, ఆమె చెల్లెలు వెళ్ళిపోయింది. ఈయన అందర్నీ బయటికి పంపించలే ఉన్నాడే. ఈయన వ్యవహారం ఏమిటో ఏమీ అర్థం కాకుండా ఉన్నది. చివరికి తనను కూడా వెళ్ళిపోమ్మంటారేమో. శిథిలమైన శూన్య గృహంలో ఒంటరిగా దాంపత్య జీవితం గడపటమనేది ఆమెకు కొంచెం విడ్డూరంగా కనిపిస్తున్నది. ప్రేమ బంధనాలను తుంచివేసుకునడం వలన తాను సుఖంగా జీవించడం అలా ఉంచి క్రమక్రమేణా ప్రేమతత్వాన్ని వికృతం చేసినట్లు కాగలదు. నిరంతరం కలిసి ఉండటం వలన ఏదో ఒక తెలియని బలహీనత, అలసట తమలో ప్రవేశించినట్లు కరుణకు అవగతమైంది. ప్రపంచంలో దృఢమైన ఉన్నతమైన ఆశ్రయమంటూ లేకుండా ప్రేమను నిలబెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పనిపాటల్లో ప్రేమ అనేది లేకపోతే అనుభవించడం పరిపూర్ణం కాదు, శాశ్వతత్వాన్ని కూడా పొందలేదు. కుంజ కూడా తన కుటుంబంలోని వ్యక్తులతో పోట్లాడి ప్రేమోత్సవం యొక్క దీపాలన్నిటినీ ఒకే పర్యాయం వెలిగించి ఏకైక కుమారుడైన ఇంటి పెద్దగా శూన్యగృహంలోని ప్రశాంత వాతావరణంలో సంయోగ ఆనందం అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు, కరుణ సుకుమార హృదయాన్ని గాయపరిచి. చున్నీ, ఏమిటిలా ఉంటున్నావు? పిన్ని వెళ్ళిపోయినంత మాత్రాన ఇలా బాధపడుతూ కూర్చోవాలా? మన ఉభయుల సంబంధాన్ని మించిన సంబంధం మరొకటి ఏమున్నదో చెప్పు. మనిద్దరి మధ్య గల ప్రేమకు ఏది సాటి అని కుంజ అన్నాడు. విచారంగా ఎందుకున్నాను? మన ఉభయుల ప్రేమలో ఏమీ లోటు అనేది లేదు కదా. అయినా నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ మనసు సంతోషంగా ఉండడం లేదు. ఇంట్లో నుంచి అమ్మ వెళ్ళిపోయింది, పెద్దమ్మ వెళ్ళిపోయింది. వీళ్ళు గుర్తుకు రావడంతో నాకు బాధగా ఉంటుంది. ఈ విధంగా అనుకుంటూ కరుణ విచారంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తరువాత ఆమె సంతోషంగా ఉండటానికి ఎంతో ప్రయత్నించేది కూడా. ఇప్పుడు ఇంటి పనుల్లో విఘ్నం వాటిల్లుతున్నది. నౌకర్లు ఇంటి పనులు సరిగ్గా చేయటం లేదు. ఒక రోజున ఆరోగ్యం సరిగా లేదని పని మనిషి గైరు హాజరయ్యింది. వంటవాడు భంగు త్రాగి గంజాయి పీల్చి అంతు లేకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజున మనిద్దరం కలిసి వంట చేద్దాం, చాలా హుషారుగా ఉంటుంది అని కుంజ కరుణతో అన్నాడు. కూరగాయలు తీసుకురావటానికి కుంజ బండి ఎక్కి బజారు వెళ్ళాడు. ఏ వస్తువు ఎంత తీసుకురావాలో తెలియక చాలా వస్తువులు ఒక పెద్ద గంపలో తీసుకుని నవ్వుతూ తిరిగి వచ్చాడు. ఆ వస్తువులతో ఏమి చెయ్యాలో కరుణకు కూడా బోధపడింది కాదు. వస్తువులను పరీక్షించేటప్పటికే 3 గంటలు దాటింది. విచిత్రమైన రుచిగల అతి విచిత్రమైన పదార్థాలను కుంజ తయారు చేశాడు. అయితే కరుణ మాత్రం ఈ వంటకాలను చూసి సంతోషించలేదు. తన తెలియనితనానికి, తన అశక్తతకు ఆమె తనలో తాను చాలా విచారపడింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం కష్టం. కుంజ డాక్టర్ కోర్సుకు సంబంధించిన పరికరాలు కూరగాయలు తరగడానికి బాగా పనికివస్తున్నాయి. అలాగే అతని నోట్సులు కూడా ముందు విసనకర్రల్లాగా ఉపయోగపడుతున్నాయి, తర్వాత పొయ్యిలో బూడిదగా మారిపోతున్నాయి. ఈ విషయాలన్నీ కుంజకు కొంచెం వినోదం కలిగిస్తున్నాయి, కానీ కరుణ మాత్రం చాలా బాధపడుతున్నది. విశృంఖలమైన స్వేచ్ఛా ప్రేమ ప్రవాహంలో గృహస్థ జీవితం యావత్తూ ప్రవహిస్తూ ఉండగా ఆ ప్రవాహంలో పడి మునకలు వేస్తూ నవ్వుతూ కొట్టుకుపోవడం కరుణకు అతి భయంకరంగా కనిపించసాగింది. ఒకరోజు సంధ్యా సమయాన ఉభయులు వరండాలో కూర్చుని ఉన్నారు.
వర్షం పడి వెలిసింది. ఆకాశాన్ని అంటే కలకత్తా భవనాలు వెన్నెల కాంతి పడి ప్రకాశిస్తున్నాయి. తల వంచుకొని కరుణ పూలను మాలగా గుచ్చుతున్నది. కుంజ ఆ మాలను మధ్య మధ్యలో లాగుతూ ఆమె పనికి విఘ్నం కల్పిస్తున్నాడు. ఆమెతో పోట్లాట పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కరుణ అడ్డు చెప్పడానికి ప్రయత్నిస్తే కుంజ తన నోటితో ఆమె నోటిని మూసివేస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయాన పక్కింటి పెంపుడు కోయిల కుహూ అని పాట పాడింది. కుంజ, కరుణ తమ తల మీద వేలాడగట్టిన పంజరంలోని కోయిల వైపు చూశారు. పక్కింటి కోయిల అరిచినప్పుడల్లా కుంజ పెంచిన కోయిల కూడా కూస్తూ ఉండేది. మన కోయిల ఇవాళ కూయటం లేదేమిటి అని కరుణ ఆదుర్దాగా అడిగింది. నీ కంఠస్వరం ముందు సిగ్గుపడుతూ ఉన్నట్లుంది అని కుంజ సమాధానం చెప్పాడు. ఎగతాళి కాదండి, ఏమైందో కాస్త చూడండి అన్నది మళ్ళీ కరుణ గంభీరంగా. కుంజ పంజరం తీసి చూశాడు. కోయిల చచ్చిపడి ఉంది. గౌరి వెళ్ళిపోయిన తర్వాత నౌకరు రానేలేదు. దాని విషయం పట్టించుకున్నవాళ్ళు లేరు. చూస్తూ ఉండగానే కరుణ ముఖమండలం జాలితో, క్షోభతో, బాధతో మలినమైపోయింది. ఆమె పూలమాల తయారు చేయలేకపోయింది. పుష్పాలు అలాగే పడి ఉన్నాయి. ఈ సంఘటన కుంజ హృదయాన్ని కూడా గాయపరిచింది. అయినా రసాభాస జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని నవ్వులాట క్రింద జమ కట్టడానికి ప్రయత్నించాడు. ఇది కూడా మంచిదేలే, నేను కాలేజీకి వెళితే కోయిల కుహూ కుహూ అని పాడి నిన్ను బాధిస్తూ ఉండేదిగా అని కుంజ అన్నాడు. ఇలా అని కుంజ కరుణను తన 2 చేతులతో తన కౌగిల్లోకి తీసుకోబోయాడు. కానీ కరుణ తప్పించుకొని, బాగుంది మీ ప్రేమలీల, దీన్ని కట్టిపెట్టి వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి అని అన్నది. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చోఖేర్ బాలి 2వ భాగం పూర్తి అయింది. ఈ భాగాన్ని నేను ప్రజెంట్ చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.